హే గాయ్స్, వెల్కమ్ టు ప్రశాంకాస్ కిచెన్. ఈరోజు మనం ఈజీగా కుక్కర్లో అయిపోయే మామిడికాయ ములక్కాయ రెసిపీ చూసేద్దాం. దానికంటే ముందు ఫస్ట్ మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఈ రెసిపీ కోసం మనకు కావాల్సింది ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, ములక్కాయలు అండ్ మన హీరో ఇంగ్రీడియంట్ మామిడికాయ. ఫస్ట్ నేను ఇక్కడ స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టేసుకుంటున్నాను. కుక్కర్ కొంచెం వేడయ్యాక అందులో నేను అప్రాక్సిమేట్గా 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ తీసుకుంటున్నాను. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాక మనం పోపు వేసుకోవడం స్టార్ట్ చేయొచ్చు. ఇందులో నేను 1 స్పూన్ ఆఫ్ ఆవాలు వేసుకుంటున్నాను. ఆవాలు కొంచెం చిటపటమనాలి. ఈ ఆవాలు చిటపటమనే లోపు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇక్కడ చూసారు కదా, నేను ఆవాలు కొంచెం చిటపటమనే వరకు ఉంచాను. నెక్స్ట్ 1 స్పూన్ ఆఫ్ జీలకర్ర వేసుకుంటున్నాను. ఈ జీలకర్ర కూడా మంచిగా పాప్ అవ్వాలి. ఇవి కూడా పాప్ అయ్యాక నెక్స్ట్ నేను మెంతులు వేసుకుంటున్నాను. ఇక్కడ చూస్తే నేను 1/2 స్పూన్ ఆఫ్ మెంతులు వేసుకున్నాను. ఈ మెంతులు కూడా మంచిగా ఈ జీలకర్ర ఆవాల్లాగా ఫ్రై అవ్వాలి. నెక్స్ట్ నేను ఇక్కడ ఒక బౌల్ ఫుల్ ఆఫ్ సన్నగా తరిగిన ఆనియన్స్ వేసుకుంటున్నాను. ఈ ఆనియన్స్ మంచిగా ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు మనం మిక్స్ చేసుకోవాలి. నేను మన ఛానల్లో ఇలానే హెల్తీ, టేస్టీ అండ్ క్విక్గా అయిపోయే రెసిపీస్ అన్నీ పోస్ట్ చేస్తూ ఉంటాను. సో మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆనియన్స్ ట్రాన్స్పరెంట్ అయ్యాక ఇందులో నేను కరివేపాకు, సన్నగా తరుక్కున్న మిర్చి వేసుకొని దాన్ని కూడా ఆనియన్స్లో మిక్స్ చేసేసుకుంటున్నాను. ఇవన్నీ బాగా మిక్స్ అయ్యాక మనం స్పైసెస్ యాడ్ చేసుకోవడం స్టార్ట్ చేయొచ్చు. ఇందులో నేను ఇప్పుడు 1/4 స్పూన్ ఆఫ్ పసుపు వేస్తున్నాను. నెక్స్ట్ 1 ఫుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకుంటున్నాను. ఇవి కూడా మంచిగా ఆనియన్ మిక్చర్లో మిక్స్ అయ్యే వరకు కలుపుకోవాలి. వన్స్ ఇవి కూడా మంచిగా మిక్స్ అయిపోయాక మనం మన రెసిపీలో మెయిన్ వెజిటబుల్స్ని యాడ్ చేసుకోవడం స్టార్ట్ చేయొచ్చు. నేను ఇక్కడ ఒక 2 మీడియం సైజ్ ములక్కాయలు తీసుకున్నానండి. దాన్ని దీంట్లోకి యాడ్ చేసేసుకుంటున్నాను. దీన్ని మళ్ళీ మనం మిక్స్ చేసుకోవాలి. ఒకసారి కలుపుకున్నాక ఈ ములక్కాయలు ఏవైతే ఉన్నాయో అవి మనం కొంచెం మగ్గనివ్వాలి. సో ఆ మగ్గడం కోసం ఏంటంటే మనం ఒక ప్లేట్ తీసుకొని ఈ మిక్చర్ని క్లోజ్ చేసుకొని పెట్టుకోవాలి. అప్రాక్స్గా నేను ఇక్కడ ఒక 2 to 3 minutes లిడ్ క్లోజ్ చేసుకొని సిమ్లో పెట్టి ఉంచుకున్నాను. చూసారు కదా, ములక్కాయలు మగ్గాక నేను ఒక 1 టేబుల్ స్పూన్ ఫుల్ ఆఫ్ కారం వేసుకుంటున్నాను. ఈ కారాన్ని కూడా ఈ మిక్చర్లో కలిపేసుకొని మంచి కారం కూడా కలిసాక దీంట్లో మనం మన మెయిన్ ఇంగ్రీడియంట్ ఏదైతే ఉందో మన మ్యాంగోని వేసేసుకోవడమే. ఇక్కడ నేను ఒక ఫుల్ మీడియం సైజ్ మ్యాంగో తీసుకున్నాను. దీన్ని ఈ ములక్కాయలు ఆనియన్ మిక్చర్లో వేసుకొని మంచిగా కలుపుకోవాలి. వన్స్ ఇది అంతా కలిసాక నేను ఒక చిన్న టీ గ్లాస్ తీసుకొని 2 టీ గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసుకుంటున్నాను ఈ మిక్చర్లో. ఈ వాటర్ పోసుకున్నాక మనం ఇంకా ఒకసారి దీన్ని అంతా కలిపేసుకొని మన కుక్కర్ని లిడ్తో క్లోజ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ అంతా కలిసింది కదా, నేను ఇక్కడ లిడ్ పెట్టేసేసి క్లోజ్ చేసేస్తున్నాను. దీనికి మనం 2 విజిల్స్ రానివ్వాలండి ఈ కర్రీ ప్రిపేర్ అవ్వడానికి. సో ఇక్కడ 2 విజిల్స్ వచ్చాక చూడండి, ప్రెషర్ పోయింది. నేను లిడ్ ఓపెన్ చేసి చూస్తే మన టేస్టీ, హెల్దీ మామిడికాయ ములక్కాయ రెసిపీ రెడీ. సాఫ్ట్ అండ్ జ్యూసీ ములక్కాయల మధ్యలో ట్యాంగీగా మామిడికాయ ముక్కలు తగులుతూ టేస్ట్ అద్దిరిపోతుంది. మీరు ఈ రెసిపీ ఖచ్చితంగా ట్రై చేయండి. ఇలాంటి రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ టు మై ఛానల్.